వెల్కమ్ టు జాబ్ బోర్డ్ తెలుగు. డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన జాబ్ బోర్డ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీకోసం ఒక మంచి జాబ్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. సో కంపెనీ చూసుకున్నట్లయితే టెక్మా కింద వాళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారండి. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ కోసం రోల్స్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ, పీజీఈటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ అండ్ గ్రాడ్యుయేట్ అగ్రికల్చర్ ట్రైనీ. సో ఈ 3 రోల్స్ కోసం అయితే హైరింగ్ చేసుకుంటున్నారు టెక్ మహీంద్రా కంపెనీ వాళ్ళు. సో బ్యాచ్ చూసుకున్నట్లయితే 2025 బ్యాచ్ కంప్లీట్ అవుతున్న వాళ్ళు ఎలిజిబుల్ అండి. సో మీకు కంపల్సరీగా అయితే అప్లై చేసుకోండి, ఎందుకంటే 450+ ఓపెనింగ్స్ అనేది ఉన్నాయి ఈ 3 రోల్స్ మీద. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కంపెనీ గురించి ఇచ్చారు, అబౌట్ టెక్ మహీంద్రా అని. సో మనం కిందికి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అండి, ఓపెనింగ్ పొజిషన్స్ ఫర్ అని ఇచ్చారు చూడండి. ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు, లేకపోతే ఐటీ, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, మ్యాథమెటిక్స్, పెయింట్, టెక్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, మెటలర్జికల్. సో ఈ బ్రాంచెస్ అన్నీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. లొకేషన్ చూసుకున్నట్లయితే చక్కాన్, చెన్నై, కోయంబత్తూర్, నాసిక్, ఇగ్తాపూర్ అండ్ బెంగళూరు, పూణే, మొహాలి. సో ఈ లొకేషన్స్లో గ్రాడ్యుయేట్ ట్రైనీ రోల్స్ కోసం హైరింగ్ అనేది జరుగుతుంది. సో మిగిలిన చూసుకున్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ రోల్స్. సో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఎలక్ట్రికల్లో కానీ, లేకపోతే ఐటీలో కానీ, కంప్యూటర్ సైన్స్లో కానీ, మెకానికల్ కానీ, మెకాట్రానిక్స్ కానీ, పెయింట్ టెక్ కానీ, ఆటోమొబైల్ కానీ, డిజైన్ కానీ, ప్రొడక్షన్ కానీ, వీటిలో స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అండి. ఇక్కడ లొకేషన్ చూసుకున్నట్లయితే చెన్నై, చాకాన్ అండ్ బెంగళూరు. సో ఈ 3 లొకేషన్స్లో అయితే ఇవి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ అగ్రికల్చర్ ట్రైనీ, సో GAGT అగ్రికల్చర్ చేసిన వాళ్ళు అనేది ఎలిజిబుల్ అండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పాన్ ఇండియా లొకేషన్. హౌ టు అప్లై, సో ఇక్కడ ఎలా అప్లై చేయాలని మెన్షన్ చేశారు. టు ఫైండ్ అప్లై క్యాంపస్ డ్రైవ్, క్లిక్ హియర్. సో ఇక్కడ క్లిక్ హియర్ మీద మెన్షన్ చేద్దాం. ఇక్కడ మెన్షన్ చేయగానే మీకు ఇక్కడ ఇలా వస్తుందండి. సో ఇవన్నీ జనరల్ ఇన్ఫర్మేషన్ చదువుకోండి. ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఇక్కడ ఆల్ ద ఫ్రెషర్స్ ఫ్రమ్ BE, BTech, MTech అండ్ పాసింగ్ ఇన్ June 2025 ఆర్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ డ్రైవ్. సో ఈ డ్రైవ్లో పార్టిసిపేట్ చేయడానికి June 25, 2025లో మీకు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయి ఉన్నది. మీ గ్రాడ్యుయేషన్ కానీ, మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి విత్ 60% మార్క్స్తో అనేది ఉండాలండి. సో ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ విత్ బ్యాక్లాగ్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ పార్టిసిపేట్ హైరింగ్. సో బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు అయితే హైరింగ్ అనేది జరగదండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ అప్లైడ్ ఇన్ ద లాస్ట్ 3 months వయా ఎనీ అదర్ ఛానల్, యువర్ ప్రొఫైల్ విల్ నాట్ బి కన్సిడర్. సో మీరు టెక్ మహీంద్రాకి ఇంత లాస్ట్ 3 monthsలో వేరే డ్రైవ్స్కి అటెండ్ అయితే మీకు మీ అప్లికేషన్ అనేది కన్సిడర్ చేయబడదండి. సో ఇక్కడ చూసుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టు పార్టిసిపేట్ ఫిల్ ద ఫామ్ ఎట్ బాటమ్ అని మెన్షన్ చేశారు. సో రౌండ్ 1 చూసుకున్నట్లయితే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ యూ విల్ బీ రిసీవ్ అన్ అసైడ్ డేట్ అండ్ టైమ్ స్లాట్ ఫర్ ద అసైన్మెంట్ వయా మెయిల్. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకైతే అసెస్మెంట్ అనేది సెండ్ చేస్తారు. ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయితే యూ మస్ట్ బీ బిగిన్ ద అసెస్మెంట్ స్ట్రిక్ట్లీ డ్యూరింగ్ ద అలొకేటెడ్ టైం. సో మీకు ఇచ్చిన టైంలో అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అది రౌండ్ 1. You will need to complete round 1 assessment for your application will be considered for further rounds. సో అది అసైన్మెంట్ అనేది కంపల్సరీగా కంప్లీట్ చేయాలండి. అది కంప్లీట్ చేస్తేనే మీకు సెకండ్ రౌండ్ అనేది ఉంటుంది. సో రౌండ్ 2 వచ్చేసి TA team will teach you talent acquisition. TA అంటే TA team will reach out to you and for setting up your virtual interview if you are shortlisted. సో మీరు అసెస్మెంట్ రాసిన తర్వాత డైరెక్ట్ ఇంటర్వ్యూ అనేది ఉంటుందండి. సో వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి ఈ జాబ్కి, ఎందుకంటే ఎమ్మటే సెకండ్ అసెస్మెంట్ కంప్లీట్ చేయగానే ఎమ్మటే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో చూసుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ నేమ్ అప్లికేషన్ ఫిల్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ నేమ్ వచ్చేసి ఇవ్వండి, లాస్ట్ నేమ్ వచ్చేసి మీ సర్నేమ్ ఇవ్వండి, ఈమెయిల్ వచ్చేసి ప్రజెంట్ వాడుతున్న ఈమెయిల్ ఇవ్వండి, మొబైల్ వచ్చేసి ప్రజెంట్ వాడుతున్న మొబైల్ అనేది ఇచ్చేయండి. జెండర్ చూసుకున్నట్లయితే మేల్ అయితే మేల్ ఇవ్వండి, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇవ్వండి. అండ్ కాలేజ్ నేమ్ వచ్చేసి మెన్షన్ చేయండి, కాలేజ్ నేమ్ మీది. అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అని వచ్చేసి ఏ ఇయర్లో పాస్డ్ అవుట్ 2025లో అవ్వాలి కాబట్టి సో మెన్షన్ చేయండి. స్కిల్ సెట్స్ వచ్చి ఇక్కడ మెన్షన్ చేయండి. PGET అన్నీ ఇచ్చారు, GET అని. సో ఏదని ఇక్కడ చూసుకున్నట్లయితే కరెంట్ లొకేషన్, ఇప్పుడు మీరు ప్రజెంట్ ఉంటున్న లొకేషన్ అని. ప్రిఫర్ లొకేషన్ వచ్చేసి మీ జాబ్ రోల్కి తగ్గట్టు ఇక్కడ పైన మెన్షన్ చేశారు కదా, ఈ లొకేషన్స్ని ప్రిఫర్ చేయండి.
సో చూసిన తర్వాత రెజ్యూమ్ అనేది అప్లై చేయండి. సో మంచిగా రెజ్యూమ్ అనేది స్కిల్స్ మెన్షన్ చేసి అప్లై చేయండి అండి. అగ్రీ మీద క్లిక్ చేయగానే మీకు సబ్మిట్ అని ఇక్కడ వస్తుంది, జాయిన్ నౌ అని. జాయిన్ మీద కొట్టిన సబ్మిట్ అని వస్తుంది, అలా అయినా క్లిక్ చేయొచ్చు. సో లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి. డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన జాబ్ బోర్డ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.